డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ కు భారీ ఊరట లభించింది. అతనిపై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది. నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని ఆయన తరపున అడ్వకేట్ వాదనతో కోర్టు ఏకీభవించింది. గుడిమల్కాపూర్లో నమోదైన డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్లో మాత్రమే నవదీప్ పేరు పెట్టారని అడ్వకేట్ కోర్టుకు వివరించారు. దీంతో స్పాట్లో నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ కు భారీ ఊరట లభించింది. అతనిపై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది. నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని ఆయన తరపున అడ్వకేట్ వాదనతో కోర్టు ఏకీభవించింది. గుడిమల్కాపూర్లో నమోదైన డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్లో మాత్రమే నవదీప్ పేరు పెట్టారని అడ్వకేట్ కోర్టుకు వివరించారు. దీంతో స్పాట్లో నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణి లైవ్ ద్వారా అందిస్తారు. రాణి, చెప్పండి, డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ కు భారీ ఊరట లభించిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి. శ్రీజ, మనం చూసుకున్నట్లయితే సినీ యాక్టర్ నవదీప్ ఎవరైతే ఉన్నారో నవదీప్ పలు అంశాల్లో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా రోజులు కూడా ఆయన పలు ఆరోపణలు ఎదుర్కొన్నారనే చెప్పాలి. ప్రత్యేకించి డ్రగ్స్ కేసులో 2023 సెప్టెంబర్లో నమోదైన ఈ కేసులో 2 సంవత్సరాలుగా ఆయన విచారణకి హాజరవడం జరుగుతుంది. అయితే 5 గంటల నుంచి 8 గంటల వరకు కూడా భారీ స్థాయిలో ఆయన్ని ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. అలాగే ఆయనతో ఎవరైతే ఇంక్లూడ్ ఉన్నారో ఈ మనీ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేశారో వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తూనే వాళ్ళ నుంచి కొన్ని వాంగ్మూలాలు కూడా వాళ్ళు స్వీకరించడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే నవదీప్ ఎవరైతే ఉన్నారో మాదాపూర్లోని ఒక పబ్లో పార్టీకి అటెండ్ అయ్యారు. ఆ పార్టీలో డ్రగ్స్ లభ్యమైనట్లుగా కూడా అప్పుడు నార్కోటిక్ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. అయితే నవదీప్తో పాటు ఎవరైతే ఫైనాన్షియర్లు నిర్మాతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాదాపుగా 30 నుంచి 40 మంది వరకు కూడా ఇందులో నిందితులుగా వాళ్ళు పేర్లు చేర్చడం జరిగింది. 37వ వ్యక్తిగా నవదీప్ అయితే ఆ వాంగ్మూలంలో ఆయన పేరు కూడా మెన్షన్ చేశారు. అలాగే నవదీప్ ఎవరైతే ఫైనాన్షియర్లు ఉన్నారో ఇటు వెంకటరత్నారెడ్డి కావచ్చు, అలాగే రామచంద్ర కావచ్చు, వీళ్ళందరితో కూడా సన్నిహితంగా ఉంటున్నారు. అలాగే మెయిన్ ఎలిగేషన్స్ వాళ్ళపైనే ఉన్నాయి కాబట్టి వాళ్ళ ద్వారానే డ్రగ్ డీలింగ్స్ కూడా జరుగుతున్నాయని అప్పట్లో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే రామచంద్రతో అలాగే వెంకటరత్నారెడ్డితో అసలు నవదీప్కి ఏంటి సంబంధం, అసలు నవదీప్ సినీ ఇండస్ట్రీకి డ్రగ్ డీలర్గా ఉన్నారా అనే కోణంలో కూడా ఇటు పోలీసులు అటు నార్కోటిక్ అధికారులు కూడా విచారణ చేపట్టడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే 2023 సెప్టెంబర్లో నమోదైన కేసు ఈ రోజు ఆయన తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో న్యాయవాది వాదించిన విధానం చూసి అటు హైకోర్టు కూడా ఆయనకి ఊరట లభించే విధంగా తీర్పుని ఇచ్చింది. ఎందుకంటే కేవలం ఆయన పేరు మాత్రమే వాంగ్మూలంలో ఉంది, ఆయన దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు అని ఆయన తరపు న్యాయవాది వెంకట సిద్ధార్థ వాదించడంతో హైకోర్టులో ఆయనకి ఈరోజు ఊరట లభించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ నవదీప్ పైన పలు కేసులు అంతకుముందు నుంచే ఉన్నాయి. ఈ డ్రగ్స్కి సంబంధించి ఈ మాదాపూర్లో జరిగిన ఈ డ్రగ్ పార్టీ ఏదైతే ఉందో ఇది కొంచెం యాడ్ అవడంతో నవదీప్ చుట్టూ ఒక ఉచ్చులాగా బిగుసుకుందని చెప్పాలి. అప్పటి నుంచి కూడా నవదీప్ ఇదే సర్కమ్స్టెన్సెస్ ఆయన ఫేస్ చేస్తున్నారని చెప్పాలి. అలాగే పలు రకాలైన విచారణ కూడా అటు డ్రగ్ డీలింగ్స్తో పాటు ఎవరెవరికి సంబంధం ఉంది, ఆయనతో కాంటాక్ట్ లో ఎవరెవరు ఉన్నారు, ఆయన దగ్గర నుంచి ట్రాన్సాక్షన్స్ ఎవరు చేసుకున్నారు, అలాగే వెంకటరత్నారెడ్డి అలాగే ఈ రామచందర్ వీళ్ళ ఇద్దరి మధ్య కూడా మనీ ట్రాన్సాక్షన్స్ అనే కోణంలో కూడా పలు విచారణ నేపథ్యంలో కూడా వాళ్ళు చేయడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ రోజు ఆయన తరపు న్యాయవాది వాదించిన తీరు అలాగే హైకోర్టు పరిగణలోకి తీసుకున్న అంశాలు ఇవన్నీ కూడా ఈ వాంగ్మూలాలు అన్నీ కూడా పరిశీలించి నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ లభ్యం అవ్వలేదు అని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఆయనకు కూడా ఈ కేసు నుంచి ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. శ్రీజ, రాణి, మిగతా వారిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? మిగతా వారితో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నవదీప్ దగ్గర అక్కడ ఆన్ స్పాట్లో ఆయన దగ్గర డ్రగ్స్ దొరకలేదు కాబట్టి ఆయనకి ఊరట లభించింది. కానీ ఎవరైతే ఈ 37 నుంచి 40 మంది ఉన్నారో సో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎవరి దగ్గర డ్రగ్స్ లేకపోతే వాళ్ళకి కూడా ఊరట లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఎవరైతే ఈ డ్రగ్ డీలర్స్ ఉన్నారో అలాగే ఈ డ్రగ్ డీలర్స్తో పాటు అటు నైజీరియన్ నుంచి వచ్చిన డ్రగ్ పెడ్లర్లు కావచ్చు, ఫైనాన్షియల్స్ కావచ్చు, అలాగే బడా నిర్మాతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ
వీళ్ళందరికీ కూడా ఏదైతే వాంగ్మూలం స్వీకరించారో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఒకవేళ ఆన్ స్పాట్ లో కనుక డ్రగ్స్ దొరికితే డ్రగ్స్ ఎంత మొత్తంలో దొరికాయి, ఈ అన్ని కోణంలో పోలీసులు విచారించడం జరిగింది. అలాగే నార్కోటిక్ అధికారులు కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే రీసెంట్ గా చూసుకున్నట్లయితే రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇటు సినీ ఇండస్ట్రీకి ఈ డ్రగ్స్ వ్యవహారంలో వారధిగా ఉన్నారు అని కొన్ని వార్తలు కూడా మనకు బయటకు వచ్చాయి. కాబట్టి సినీ ఇండస్ట్రీకి, ఇటు నిర్మాతలకి, అటు ఫైనాన్షియర్లకి, అలాగే ఆర్టిస్టుల తరపు బంధువులకి, వీళ్ళందరికీ కూడా ఒక కామన్ పాయింట్ గా ఎవరున్నారు, ఎవరి దగ్గర నుంచి ఈ డ్రగ్స్ అమ్ముడవుతున్నాయి, అలాగే ఈ డీలింగ్స్ నైజీరియన్ నుంచి ఇలాంటి డేంజరస్ డ్రగ్స్ కూడా ఆ పార్టీలో దొరకడంతో ఆ డేంజరస్ డ్రగ్స్ కూడా ఎలా స్వీకరిస్తున్నారు, నైజీరియన్లకి వీళ్ళకి సంబంధం ఏంటి, ఈ అన్ని కోణాల్లో విచారించిన తర్వాత ఎవరైతే లింక్ అయి ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటారని కూడా మనకు అర్థమవుతున్న విషయం శ్రీజ. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాణి.